మాకు ఎవ్రీ ఫ్రైడే మార్కెట్ ఉండిద్ది. బట్ నేను వీక్‌కి కావాల్సిన వెజిటబుల్స్ ఒకేసారి పర్చేస్ చేయను. 2, 3 రోజులకు ఒకసారి తెప్పించుకుంటూ ఉంటాను. దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. అట్ ది సేమ్ టైం బడ్జెట్ ఫ్రెండ్లీ. మా డే వెజిటేబుల్ జ్యూస్ ఆర్ కషాయంతో స్టార్ట్ అయ్యింది. ఈరోజు వాటర్ మిలన్ ఉంది, అందుకని వాటర్ మిలన్ జ్యూస్ చేస్తున్నాను. ఈ వర్షాలకి వామాకు చాలా బుషీగా పెరిగింది. కొయ్యకుండా అలానే ఉంచితే మొక్కలు పాడైపోతాయి కాబట్టి కోసి నాకు తెలిసిన వాళ్ళకి అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటాను. మా పిల్లల స్నాక్ బ్రేక్కి ఎప్పుడు ఫ్రూట్సే పెడతాను. ఈరోజు బనానా పెడుతున్నాను. డైలీ బేస్ రిక్వైర్మెంట్లో 50% ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ ఉండేలాగా చూస్తాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి శాండ్విచ్ చేశాను. రెగ్యులర్గా బ్రెడ్ తీసుకోవటం హెల్త్కి మంచిది కాదు. బట్ అప్పుడప్పుడు తీసుకోవాలనుకున్న 0 మైదా, కెమికల్ ఫ్రీ, నో ప్రిజర్వేటివ్స్ ఉన్న బ్రెడ్ని చూస్ చేసుకోవడం బెటర్. బ్రౌన్ బ్రెడ్ హెల్దీ అనుకుంటారు. బ్రౌన్ బ్రెడ్ అంటే దానిలో క్యారమిల్ యాడ్ చేస్తారు, షుగర్ని మెల్ట్ చేసి. మా చిన్న పాప శాండ్విచ్ తినదు. సో తనకి లైట్గా గీతో రోస్ట్ చేసిన బ్రెడ్ పైన కొంచెం హనీ అప్లై చేసి ఇస్తే తింటుంది. మా పిల్లలకి బ్రెడ్ మీద స్టోర్ బోర్డ్ జామ్స్ని అయితే ఎప్పుడూ అలవాటు చేయలేదు. ఎప్పుడూ హనీ అప్లై చేసే ఇస్తాను.
నేను ఇంట్లో నెయ్యి కొంచెం ఎక్కువగానే వాడతాను. దోశ, ఇడ్లీ, చపాతీ అన్నిటికీ నెయ్యే వాడతాను, కర్రీస్కి తప్ప. నిన్న పుదీనా తెప్పించాను. ఆ స్టెమ్స్ని వేస్ట్గా పడేయకుండా, ఎట్లనో వర్షాలు పడుతున్నాయి, సాయిల్లో పెట్టేస్తున్నాను. సర్వైవ్ అవుతాయో లేదో చూడాలి. ఈరోజు లంచ్కి బీరకాయ, కొత్తిమీర రోటి పచ్చడి, పెరుగు, బెండకాయ ఫ్రై. మా పాపకి బెండకాయలు కట్ చేయటం అంటే చాలా ఇష్టం. సో ఆ ఒక్క పని తను చేసిద్ది. నా దగ్గర చిన్న తమలపాకు స్టెమ్ ఉంది. దానిని సాయిల్లో పెడుతున్నాను. రూట్స్ డెవలప్ అవుతాయో లేదో చూడాలి. ఇంకే రోజు డిన్నర్కి గుమ్మడికాయ చపాతీ చేశాను. పిల్లలు నైట్ టైం చపాతీ అంటే కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు. గుమ్మడికాయని ఫస్ట్ బాయిల్ చేశాను. తర్వాత దానిలో వాము, జీలకర్ర, కొత్తిమీర, సాల్ట్, గోధుమ పిండితో చపాతీలాగా మనం నార్మల్ చపాతీ ఎలా చేసుకుంటామో అలా పిండిని కలుపుకోవటమే. ఆ తర్వాత పార్క్కి వెళ్ళాము. ముందుగా పిండిని తడిపి పెడితే చపాతీల తర్వాత చాలా సాఫ్ట్గా వస్తాయి. మా రోజైతే ఇలా గడిచింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.